బికాజ్ నేను ఇప్పుడు చెన్నైలో ఉన్న శాంటోమీ చర్చ్లో ఉన్నాను. చర్చ్ చాలా ఫేమస్ మాట. ఇది 16th సెంచరీలో పోర్చుగల్స్ ట్రావెలర్స్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేశారు. 1883లోని రీకన్స్ట్రక్ట్ చేశారు మన బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటికి ఈ చర్చ్ అనేది చాలా ఫేమస్. ఈ చర్చ్ను ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. చెన్నైలో ఉన్నానమాట ప్రజెంట్. మనం వెళ్ళి చూసేద్దాం చర్చ్ ఎలాగున్నదో. చర్చ్ అయితే కలకల్లాడిపోతుంది. క్రిస్మస్ అయితే జరిగింది కదా, మొత్తం అంతా ఫుల్గా కలకల్లాడిపోతుంది. లైటింగ్స్ తోటి ఇదంతా ఫుల్గా. అదండి అయితే చూద్దాం లోపల ఎలాగుంటుంది అదంతా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా మంచి హిస్టరీ ఉందన్నమాట. ఈ చర్చ్ అనేది నియోగోతిక్ స్టైల్లోని కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దీన్ని శాంటోమీ చర్చ్ అని అంటారు, మళ్ళీ శాంట్ థామస్ చర్చ్ అని కూడా అంటారు అన్నమాట. ఇది చెన్నైలో ఉంది మన ఇండియాలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి చర్చెస్ 3 ఉన్నాయన్నమాట. ఇవి చాలా ప్రత్యేకమైన చర్చెస్ మన ప్రపంచంలోని. అది ఎందుకంటే జీసస్కి ఒక 12 మంది శిష్యులు అయితే ఉండేవాళ్ళు. ఆ 12 మంది శిష్యుల్లోని 3 శిష్యులకి సమాధులు ప్రిజర్వ్ చేసి ఉంటాయన్నమాట ఈ చర్చిలోని. దీంట్లోనేమో థామస్ అనే ఒక వ్యక్తి సమాధి అయితే దీంట్లో ఉంది. అతని తోంబు ఈ చర్చిలోనే ఉంది. దాన్ని శాంటోమీ చర్చ్ అని కూడా అంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ చర్చికి అప్పట్లో నుంచి చాలా ప్రత్యేకతతో కూడిన చర్చ్. ఇది క్రిస్మస్ టైంలో అయితే మేము వచ్చాం కాబట్టి ఫుల్గా హడావడితో ఇదంతా డెకరేట్ చేసి ఉంది. చాలా డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళని కూడా ఇక్కడ చూశాను. హిందూస్ని చూశాను, క్రిస్టియన్స్ని కూడా చూశాను. ఇది అంటే భేదాలు లేకుండా చాలా మంది వచ్చి అయితే విజిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ చర్చ్. అందుకు ఆ బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే దాని లోపల తోంబ అనేది ఉంటుంది అన్నమాట. లోపలికి అయితే క్యామ్ అయితే అలౌ చేయరు. కానీ నేనైతే బయట ఉన్నది వాతావరణం అంతా నేను మీకు షూట్ చేసి వీడియోస్లో అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మళ్ళీ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సజెస్ట్ చేయండి. మన ఛానల్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. మంచి మోటివేషన్తో ఉంటుంది అన్నమాట. ఇదే మనకి చెన్నైలో లాస్ట్ వీడియో. నెక్స్ట్ మనం కోయంబత్తూరు వెళ్ళిపోతాం. లోపల ఏ విధంగా ప్రేయర్ జరుగుతుందో మీకు ఒకసారి చూపిస్తాను అనమాట వీడియో క్లిప్లోని. చూసారా ఆ బొమ్మలు అవన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇది క్రిస్మస్ టైమ్. ఇంకా లోపలికైతే మనం వెళ్ళిపోదాం. చర్చ్ లోపలికి ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ ఇదిగోండి ఆ ఎంట్రన్స్. అక్కడ బయట మన స్లిప్పర్స్ అన్నీ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఆ ప్రేయర్ మీరు చూద్దరు కానీ ఎలా ఉంటుంది అన్నది. చర్చిలో ఇప్పటికే మనం చాలా ఎక్కువసేపు ఉండిపోయాము. మనం తీసుకున్న రెంటల్ బైక్ అయితే మనం తిరిగి ఇచ్చేసి ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది.